హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింతల పుష్ప కుకింగ్ ఛానల్. ఈరోజు అయితే మటన్ బిర్యానీ ఎలా చేయాలో వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో ఈజీగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రెసిపీ అయితే చూద్దాము. ఫస్ట్ అయితే ఒక 3 గ్లాసుల బాస్మతి రైస్ అనేది తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడుక్కొని పక్కన అయితే పెట్టుకోవాలి. అట్లా ముందుగా కడుక్కొని పెట్టుకోవడం వల్ల రైస్ అనేది తొందరగా కుక్ అవుతుంది, మంచిగా కూడా ఉడుకుతుంది. అట్లాగే ఒక 4 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చిలు అయితే తీసుకొని ఒక 2 పచ్చిమిర్చిలు ఇలా రౌండ్గా 2 పచ్చిమిర్చిలు పొడుగు అయితే కట్ చేసుకోవాలి. అలాగే ఒక కట్ట 2 కట్టలన్నా కన్ఫర్మ్ అయితే ఒక కట్ట కొత్తిమీర అనేది తీసుకొని కడిగిన తర్వాత ఈ విధంగా అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి మటన్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. తర్వాత పుదీనా కూడా ఒక కట్ట తీసుకోవాలి. దాన్ని వాటర్లో ఒక 2-3 సార్లు అయితే కడిగిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు, లేదా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. నేనైతే కట్ చేసి అయితే వేస్తున్నా. అలాగే ఒక ఉల్లిపాయని కూడా ఇట్లా కర్రీలో వేయడానికి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలు, పుదీనా, కొత్తిమీర కూడా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాం కదా రెడీగా. అలాగే మనం రైస్ మీద వేయడానికి బిర్యానీలో ఇట్లా వేగించిన ఉల్లిపాయలు అయితే వేసుకుంటాం కదా, వాటి కోసం ఒక 3 ఉల్లిపాయలు అయితే తీసుకొని సన్నగా అయితే పొడుగ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 4 కాడల ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసుకుని ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది హైలోనే ఉంచాలి. ఒక 2 మినిట్స్ వేయించిన తర్వాత ఈ విధంగా అయితే ఉల్లిపాయలు వేగుతాయి కదా, ఉల్లిపాయలని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నా కదా, దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు అయితే వేసుకొని మటన్కి పసుపు పట్టే విధంగా మంచిగా కలుపుకొని ఒక 3-4 సార్లు అయితే వాటర్ పోసుకొని మంచిగా నీట్గా కడుక్కొని కుక్కర్లో అయితే వేసుకోవాలి. వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఒక గరిటెతో మంచిగా కలుపుకొని కుక్కర్ అనేది సెట్ చేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ముందుగా మటన్ అనేది ఉడికించడం వలన తర్వాత కర్రీలో ఒక 5-10 మినిట్స్ ఉడికించి డైరెక్ట్ మనం బిర్యానీ చేయడం వలన సేమ్ మన చికెన్ ముక్కలు అయితే ఏ విధంగా పర్ఫెక్ట్గా ఉడుకుతాయో ఫైన్గా, అట్లాగే మటన్ కూడా మంచిగా అయితే మెత్తగా ఉడుకుతుంది. ఈ విధంగా సెట్ చేసి అయితే హై ఫ్లేమ్లోనే ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టుకోవాలి. తర్వాత బిర్యానీ కోసం అయితే కొన్ని మసాలాలు సాజీరా, లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క, కస్తూరి మేతి, బిర్యానీ ఆకు అయితే కావాలి. ఒకవేళ ఈ మసాలాలు పడవనుకునే వాళ్ళు వేసుకోకపోయినా ఇలాంటి ప్రాబ్లం అయితే లేదండి, అది మీ చాయిసే. అలాగే మనం మటన్ కర్రీ చేయడానికైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకున్నాం కదా, ఇంతకుముందు మనం ఆనియన్స్ అయితే వేయించుకున్న ఆయిల్ అయితే మిగిలింది కదా, ఆయిల్ అయితే వేసుకొని అది సరిపోకపోతే నేను ఒక 2 పావుల ఆయిల్ అనేది ఎక్స్ట్రా అయితే వేసుకొని ఆయిల్ అనేది హీట్ అవ్వగానే కొంచెం సాజీరా వేసుకోవాలి. సాజీరా కూడా కొంచెం వేగగానే ఇంతకుముందు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయలను అయితే నూనెలో అయితే వేసుకోవాలి. తర్వాత 2-3 బిర్యానీ ఆకులు అయితే వేసుకోవాలి పోపులో. బిర్యానీ ఆకు వేయడం వలన మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీ, అలాగే మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుంది. ఈ బిర్యానీ ఆకు అయితే వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చీలు 2, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి ఒక
ఒకసారి అయితే కలుపుకోవాలి. మన ఉల్లిపాయలు కానీ పుదీనా కొత్తిమీర కానీ మంచిగా వేగేంత వరకు అయితే వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే పడుతుంది. ఈ విధంగా మంచిగా అయితే కలుపుకోవాలి ఒకసారి. వేగిన తర్వాత మన బిర్యానీకి సరిపడా మన కర్రీకి సరిపడా సాల్ట్ అనేది అయితే వేసుకోవాలి. అలాగే పసుపు అనేది కూడా ఒక స్పూన్ అయితే వేస్తున్నాం కదా. ఫస్ట్ మనం మటన్ కడిగేటప్పుడు అలాగే మటన్ ఉడికించేటప్పుడు వేసినాం కదా, చూసుకొని పసుపు అనేది వేసుకోవాలి. లేదంటే బిర్యానీ చేదుగా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకొని వేసుకోండి పసుపు. అలాగే ఒక పెద్ద స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వలన మనకు ఈ బిర్యానీ కానీ కర్రీ కానీ మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. హెల్త్కి కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. దీనివలన మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది బిర్యానీ ఆకు వలన. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వలన కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా ఉంటుంది. పచ్చివాసన పోయేంత వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇంతకుముందు అయితే మనం ఉడికించుకున్న ఈ మటన్ ఉంది కదా, ఈ మటన్ వాటర్ అయితే అట్లాగే ఉంచుకొని తర్వాత మటన్ అనేది వేగిన తర్వాత వేసుకోవాలి. మటన్ అనేది వేగిన తర్వాత ఈ మిగిలిన వాటర్ అయితే ఉంటాయి కదా, కర్రీలో అయితే వేసుకొని ఉడికించుకోవచ్చు. ఇప్పుడైతే ఓన్లీ మటన్ పీసెసే వేసుకోవాలి పోపులో అయితే. వేసుకొని ఒకసారి మంచిగా అయితే కలుపుకోవాలి మటన్ని. మనం ఇంతకుముందు అయితే వేయించుకుంటాం కదా, వేయించుకున్న ఉల్లిపాయలు అవైతే వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కేజీ కర్రీకి అయితే మటన్ కర్రీకి అలాగే 1 కేజీ బాస్మతి రైస్కి అయితే నేను 2 స్పూన్ల కారం అయితే వేస్తున్నా. ఒకవేళ మన కర్రీ క్వాంటిటీ బిర్యానీ క్వాంటిటీని బట్టి మీ టేస్ట్ తగ్గట్టు అయితే కారం అనేది అయితే వేసుకోవచ్చు. నేనైతే దీంట్లో 2 స్పూన్ల కారం అయితే వేసిన. అలాగే ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలపాలి. మనకి మటన్ ముక్కలు అనేవి కొంచెం అన్న మంచిగా వేగినాయి కదా, వేగిన తర్వాత ఈ విధంగా అయితే వేయించుకోవాలి. వేయించుకుంటే ముక్క అనేది తిన్నప్పుడు టేస్ట్ అనేది వస్తుంది. వేగింది కదా మటన్ అయితే. వేగిన తర్వాత ఒక హాఫ్ చెంబు అయితే హాఫ్ కానీ ఫుల్ కానీ ఒక చెంబెడైతే వాటర్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఫ్లేమ్ అనేది ఐలోనే ఉంచాలి. ఒక 5 to 7 మినిట్స్ అయితే ఇట్లా మూత అయితే పెట్టుకొని ఒక 5 to 7 మినిట్స్ అయితే మనం ఫ్లేమ్ పెద్దగానే ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత 2 మినిట్స్ అయితే చిన్నగా పెట్టుకోవాలి. అలాగే గ్యాస్ అయితే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని బాగా మనం బిర్యానీ కోసం అయితే రైస్ అనేది ప్రిపేర్ చేస్తాం కదా, దానికోసం ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకొని పచ్చిమిర్చీలు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చీలు, బిర్యానీ ఆకు వేయగానే ఫ్లేవర్ అయితే చాలా బాగా అయితే వస్తుంది. ఇలాచీలు, కస్తూరి మేతి ఇవన్నీ అయితే వేసుకోవాలి. వేసుకొని కస్తూరి మేతి వలన కూడా ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఆ రోజు మనకి పోపులో వేయగానే మనకి స్మెల్ అనేది బాగా వస్తుండే. కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పుదీనా కొత్తిమీర అనేది కొంచెం మంచిగా వేగాలి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ అయితే వేయించుకోవాలి. వేగిన తర్వాత
కొంచెం ఇప్పుడైతే ఫ్లేమ్ అనేది చిన్నగానే ఉంచుకోవాలి, ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది కదా. అందుకని చిన్నగా ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ రైస్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక 2 మినిట్స్ అయితే వేయించుకొని మనం బియ్యం అయితే ఒక 3 గ్లాసెస్ అయితే కడిగి ఉండే కదా బాస్మతి రైస్, అందుకని ఒక 4 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి. ఒక గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ అంతే, ఎక్కువ అయితే వేసుకోకూడదు. అలాగే రైస్కి సరిపడా సాల్ట్ కూడా, ఇందాక కర్రీకి అయితే మనం సరిపడినంత సాల్ట్ అయితే వేసినాం కదా, అలాగే రైస్కి కూడా సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. వేసుకొని మూత అయితే పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూసినట్లయితే ఎసరు అనేది ఈ విధంగా రావాలి. ఈ విధంగా వస్తేనే కానీ ఎసరు వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది హైలోనే ఉంచాలి, లేదంటే రైస్ అనేది ఖరాబ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కన్ఫామ్గా మంట అనేది హైలోనే ఉంచుకోవాలి. తొందరగా వాటర్ అనేది ఇంకాలి. ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే మన రైస్ అనేది ఈ విధంగా ప్రిపేర్ అయితే అయిపోయింది కదా. కర్రీ కూడా ఉడికింది. ఉడికిన తర్వాత మనం రైస్ని ఈ విధంగా వేసుకుంటూ పైన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. వేసుకుంటూ అలాగే మళ్ళీ ఒక లేయర్ అయితే రైస్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి రైస్ అయితే వేసుకొని మళ్ళీ ఉల్లిపాయలు పుదీనా కొత్తిమీర కూడా మళ్ళీ ఇంకొకసారి అయితే వేసుకొని అట్లాగే ఒక 2-3 లేయర్స్ అయితే రైస్ని అలాగే పుదీనా కొత్తిమీర ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఫైనల్గా అయితే పైన అన్నం అయితే వేసుకున్నాం కదా, వేసుకొని పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని నెయ్యి అనేది ఉంటే ఒక స్పూన్ నెయ్యి అయితే చుట్టూ వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా 2, 3, 4 లేకపోతే 4 లేయర్లు అయితే రైస్ అనేది వేసుకోవాలి. వేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఒక 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత ఒక 3 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అయితే ఉంచుకోవాలి. ఈ చూసారు కదా బిర్యానీ అనేది ఎంత బాగా అయితే ఉడికిందో, పర్ఫెక్ట్గా అయితే అయినుండే బిర్యానీ. ఈ మటన్ బిర్యానీ అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ అయితే చేయాలి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే ఫ్రెండ్స్కి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు.